హాయ్ హలో నమస్తే. నా పేరు నెవిల్ ఆనంద్. వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు యూట్యూబ్ ఛానల్. సాటర్డే వచ్చిందంటే నాగమామ వస్తాడు, మనకు తెలిసిందే. నాగమామ వచ్చిన తర్వాత మనం చాలా స్పైసీగా ఏం జరుగుద్ది, ఏం చేస్తే బాగుంటుంది, సోనియాని ఎట్లేసుకుంటే బాగుంటుంది, యస్మిన్ ఎట్లేసుకుంటే బాగుంటుంది అని మనం చాలా వెయిట్ చేసినాం. కానీ ఎందుకో నాగమామ ఇంకా డోస్ పెంచలేదు అని నాకు అనిపించింది. బట్ ఆ పెంచలేదు అనే దాని వెనకాల కూడా ఏదో స్ట్రాటజీ ఉంటుంది. ఆ స్ట్రాటజీ ఏంటి, అసలు ఎందుకు తక్కువ అన్నాడు, ఇంకెవరిని చాలా మంచిగా వేసుకున్నాడు, ఇవన్నిటి గురించి మాట్లాడుకుందాం. వాటికన్నిటికంటే ముందు నా పర్సనల్‌గా నా హార్ట్‌కి నచ్చని విషయం ఏందంటే, శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడం. ఏంది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అది. అది చాలా అన్‌ఫెయిర్ ఎలిమినేషన్. ఎందుకు అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అంటే ఒక 1 వీక్ దాకా ఒక మనిషికి కంటెంట్ ఇవ్వకుండా, స్క్రీన్ స్పేస్ ఇవ్వకుండా, టాస్క్‌లలో పెర్ఫార్మ్ చేయనివ్వకుండా ఉన్నప్పుడు ప్రజలకి అది ఎట్లా పోతదనంటే, ఈయన కంటెంట్ ఇవ్వట్లేదు. 1 వీక్ అంతా ఈయన ఏం కంటెంట్ ఇవ్వట్లేదు అనంటే సోషల్ మీడియా ఎవరు కనబడరు. సో, అట్లా కనబడకపోవడం వల్ల మీమ్స్‌లో, ట్రోల్స్‌లో దాంట్లో దీంట్లో కనబడడు. ఫస్ట్ వీక్‌లో ఎన్ని జోకులు చేశాడు, చాలా జోకులు చేసి మంచి కంటెంట్ ఇచ్చింది మనకు కులుకులు జోకులతోని కూడా ఇన్‌స్టాగ్రామ్ మొత్తం శేఖర్ భాషను నిండిపోయిండు. శేఖర్ భాష, మణికంఠ వీళ్ళిద్దరే ఉంటుండే టార్గెట్. ఎవరికి? ఈ మీమర్స్‌కి, ట్రోల్స్‌కి. సో, ఈ సెకండ్ వీక్ వచ్చేసరికి దేర్ ఈజ్ నో కంటెంట్ ఫర్ శేఖర్ భాష అన్న. ఇప్పుడు ఒక హీరో సినిమా తీసినప్పుడు ఒక 1 ఇయర్, 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ మనం చూద్దామంటే ఆయన కనబడిపోయిందనుకో మర్చిపోతాం, కొత్త హీరోలు వస్తారు కాబట్టి. అట్లనే అయింది. పాపం అది అన్‌ఫెయిర్ ఎలిమినేషన్ అనిపించింది. బట్ వాటెవర్, అన్నకే కొడుకు పుట్టిండు. దానికి ఐయామ్ ఫీలింగ్ సో హ్యాపీ. హౌస్‌మేట్స్‌లో కూడా అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యిండ్రు. నాగమామ కూడా మంచి వార్త చెప్పిండు. అన్న, నువ్వు ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చినా నో ప్రాబ్లమ్, నీకు మంచి కొడుకు పుట్టిండు కాబట్టి ఎవ్రీథింగ్ విల్ బీ ఫైన్ అండ్ హ్యాపీ. సో, చూద్దాం ఇంకా నాగార్జున సార్ ఏమన్నాడు, ఏం కథ అనేది మొత్తం మాట్లాడుకుందాం. ఒక శేఖర్ భాష అన్న విషయంలో మాత్రమే నాకు బాధ అనిపించింది. అండ్ సోనియాని ఇంకా యష్మిని వేసుకున్నాడు గట్టిగానే. అండ్ ఆ ఫ్యామిలీ మ్యాటర్, విష్ణుప్రియ ఫ్యామిలీ మ్యాటర్ గురించి ఇవన్నీ మనకు ముందు మనం మంచిగా డీప్గా మాట్లాడుకుందాం. వచ్చిండు నాగమామ వచ్చి 1 వీక్ జరిగిన ఎపిసోడ్స్లో హౌస్మేట్స్లో ఉన్నోళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు చేసే జోకులు, వాళ్ళు వేసే పంచులతో అంతా కలిపి ఒక పాట వేసి ఆ పాటకే డ్యాన్స్ చేయించిండు నాగమామ. బేసిక్గా దానికి కూడా వచ్చిండు. శివుడు మూడో కన్ను పట్టుకొని వస్తాడని కూడా మూడో కన్ను అనుకుంటూ గన్ను పట్టుకొని వచ్చిండు. గన్ను పట్టుకొని వచ్చి ఎంత వెళ్తాడో అనుకున్నా నేను. అబ్బాబ్బాబ్బా, ఆ గన్నుకు వాల్యూ లేదు, అసలు ఆ బుల్లెట్లకు వాల్యూ లేకుండా అయిపోయింది. కాకపోతే 2 విషయాలు సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. ఆ సాటిస్ఫాక్షనే యష్మి, సోనియా. ఈ 2 విషయాలు మాత్రం సాటిస్ఫాక్షన్ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడుకుందాం. వచ్చిన తర్వాత, నేను మీ నాగార్జున, తెలుగు ప్రజానీకానికి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే స్టార్ మా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ అసలు ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ కంటే ఎక్కువ మినిట్స్ ఆఫ్ వ్యూస్, 6 బిలియన్ వ్యూస్ వచ్చాయంట. మన తెలుగు వాళ్ళకు ఉన్నంత సినిమా పిచ్చి, మన తెలుగు వాళ్ళకు ఉన్నంత రియాలిటీ షోల పిచ్చి ఎవరికి ఉండదని మళ్ళీ మరొకసారి ప్రూవ్ చేసుకున్నాం. సో, వెరీ కంగ్రాచులేషన్స్ టు బిగ్ బాస్ టీమ్. సో, అలా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఏమైంది, మన టీవీలోకి వెళ్ళిండు. శుక్రవారం ఏం జరగలేదు, అది మాట్లాడుకొని కూడా వేస్ట్. ఏదో కారపొడి గురించి మణికంఠ తర్వాత విష్ణుప్రియ ఏదో మాట్లాడుకున్నారు. దట్స్ అ లైట్ థింగ్. అయిపోయిన తర్వాత సాటర్డే ఓపెన్ చేయగానే 3 క్లాన్స్కి సంబంధించిన చీఫ్స్ని నిలబడమని చెప్పిండు. నిలబడ్డ తర్వాత వాళ్ళకి సంబంధించిన రెడ్ అండ్ గ్రీన్ బోర్డు ఒకటి పెట్టి, మీ క్లాన్లో ఎవరు బెస్ట్ పర్ఫార్మర్, ఎవరు వర్స్ట్ పర్ఫార్మర్ లాగా, వర్స్ట్ అయితే రెడ్లో, బెస్ట్ అయితే గ్రీన్లో పెట్టమని చెప్పి యష్మిని ఫస్ట్ పిలిచిండు సార్. యష్మిని పిలిచి హూస్ బెస్ట్ అని అడిగితే అభయ్ అన్న బెస్ట్ అని చెప్పి అభయ్ అన్నని పెట్టింది. సో, అన్నిట్లో 100% ఇస్తున్నాడు, ఈజ్ వెరీ జెన్యూన్ అండ్ ఎవ్రీథింగ్ చెప్పిన తర్వాత నెక్స్ట్ పృథ్వీని పెట్టకంటే ముందు అభయ్ని పెడితే, అభయ్ 100% ఇచ్చిందని నువ్వు అనుకుంటున్నావు, కానీ అభయ్ 100% ఇచ్చిందని విష్ణుప్రియ అనుకుంటుందా అని అన్నాడు. ఏమ్మా విష్ణుప్రియ, నువ్వు అభయ్ మంచిగా ఆడినా నువ్వు ఒప్పుకుంటున్నావు అంటే, సార్ నన్ను పుష్ చేసిండని అయితే నేను అనుకున్నాను సార్, కానీ నన్ను పుష్ చేసిండా లేదా అనే విషయం అభయ్ అన్న నేను చేయలేదు అని అంటున్నాడు సార్, నాకు క్లారిటీ లేదు అని అంటే, మరి ఆ వీడియో చూద్దామా అని చెప్పేసి అడిగాడు. ఆ వీడియో చూద్దామని అడిగితే ఏమైంది, ఆ వీడియో చూపిస్తే ఆ వీడియోలో ఈయన ఇంటెన్షనల్గా పుష్ చేయాలని పుష్ చేయలే, అదేదో మిస్ మ్యాచ్ అయ్యి ఇట్లా తగలొద్దా అని ఆ అమ్మాయి లేసే క్రమంలో ఈ అన్న జరిగే క్రమంలో ఆమె కింద పడిపోయింది. దానికి క్లారిటీ ఇచ్చేసిండు బిగ్ బాస్, నాగార్జున మామ ఇచ్చిన తర్వాత ఏమైంది, పృథ్వీని పెట్టి, పృథ్వీ కూడా 100% మనకి
గేమ్ ఇస్తున్నాడు అని చెప్పి యష్మి చెప్తే నాగమామ ఏంటంటే నువ్వు అద్దొద్దొద్దొద్దు పృథ్వీని సానున్న కథ నువ్వు దాన్ని తీసి పక్కకు పెట్టు మాట్లాడేది ఇంకా బాగుంది పృథ్వీని నువ్వెట్లా డిసైడ్ చేస్తావు పృథ్వీ అది కాదు అని చెప్పేసి పృథ్వీని లేపిండు పృథ్వీని లేపి ఏమన్నాడంటే అయ్యా పృథ్వీ నువ్వు ఆడేదంతా బాగానే ఉన్నది నువ్వు చేసేదంతా బాగానే ఉన్నది ఎఫర్ట్ బాగానే ఉన్నది కానీ నువ్వు ఆడే ఆటలో నీకు కోపం వస్తుందని నువ్వు ఒక మాట చెప్పావు కదా ఆ కోపం మా నాన్న నుంచి వచ్చింది అది రాంగ్ అబ్బా అట్లా మాట్లాడొద్దు కోపం నాన్న నుంచి వచ్చింది అనడం ఏంది అని అన్నాడు అండ్ వన్ మోర్ థింగ్ ఇంకో మాట ఏమన్నాడంటే ఆటలో ఎఫ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నావు అని ఎఫ్ వర్డ్స్ కాదు ఎఫ్ గేమే ఆడుతున్నాడు ఎందుకు నాగార్జున సారి ఈ మాట అడగలే నాకు అర్థం కాల ఇప్పుడు ప్రతిసారి పృథ్వీ ఫౌల్ గేమ్ ఎవ్రీ టైం ఆ యాంగర్ ఎందుకు బై ఇప్పుడు ఇది చాలాసార్లు మాట్లాడినా మళ్ళీ ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నా అంటే నాగార్జున సార్ మాట్లాడలేదు కాబట్టి నేను అడుగుతున్నా నాగార్జున సార్ ఈ పాయింట్ అడగాల వద్దా గేమ్ని డిస్టర్బ్ చేస్తున్నావు నువ్వు ఒక గేమ్ జరుగుతుంటే దాన్ని డిస్టర్బ్ చేస్తున్నావు రోప్స్ తంటున్నావు బాల్స్ తంటున్నావు స్వింగింగ్ అక్కడ చేసినావు అని ఈ ఫౌల్ ప్యాంట్ గురించి ఎందుకు అడగలేదు నాగార్జున సార్ అని నాకు అర్థం కాదు అది అడిగితే బాగుండు అనిపించింది సో అదైపోయిన తర్వాత నెక్స్ట్ రెడ్లో డేంజర్ జోన్లో తీసుకొచ్చి ఎవరిని పెట్టింది అంటే ప్రేరణను పెట్టింది ఆ సార్ సంచాలకుగా చేసినప్పుడు ఎందుకో ప్రేరణ బాగా చేయలేదు అని అనిపించింది అమ్మా యష్మి నీ అంత మహానటి నీ అంత అమ్మో నువ్వు ఒక 2.3 ఓ అన్నిటికీ ఓలకి నువ్వు మామూలు యాక్టింగ్ లేదు అలా అసలు మామూలు యాక్టింగ్ చేయలేదు సాటర్డే ఎపిసోడ్లో నాగమామ వచ్చినప్పుడు ఇక ప్రేరణను పెట్టి చెప్పింది నాగార్జున సార్ ఇక్కడ స్పాంటినిటీ బాగుంది ఏంది మీరందరూ కలిసి ఆమె కన్ఫ్యూజ్ చేసిలా లేకపోతే ఆమె కన్ఫ్యూజ్ అయిందా ఆబ్వియస్గా మనం అందరం చూసినాం సోనియా పృథ్వీ యష్మి వీళ్ళందరూ ఒకటే క్లాన్ వీళ్ళందరూ అరిస్తేనే కదా ప్రేరణ అదైంది నేను వినాను నేను మాట్లాడతా నాకు రూల్ లేదు ఓ ఏ ఇదంతా చేసింది ఎవరు యష్మి కాదా ప్రేరణ ఏం చేసింది యష్మి సంచాలకుగా ఉన్నప్పుడు వేరేలాగా ప్రేరణ సంచాలకుగా ఉన్నప్పుడు వేరేలాగా వీళ్ళ బిహేవియర్ సో అది అలా ఉండగా సో నువ్వు సంచాలకుగా చేసినావు అన్నప్పుడు నువ్వు సంచాలకుగా కూడా చేసినావు కదా యష్మి మరి నువ్వు సంచాలకుగా చేసినప్పుడు బాగా చేసినావా ఏం చేసినావు నాకు చెప్పు అని అడిగాను సంచాలకుగా ఉన్నప్పుడు ఏమైందంటే సీత ఉన్న మణికంఠ ఇష్యూ ఉంది కదా ఆ 250 గ్రామ్స్ ఆఫ్ మరమరాల గురించి మాట్లాడుకున్న క్రమంలో 250 గ్రామ్స్ ఆఫ్ మరమరాలది నువ్వు చెప్పినవా అని మణికంఠని అడిగితే సార్ నేను చెప్పాను సార్ అదే టైంలో చెప్తే మళ్ళీ క్లారిటీ కూడా ఇచ్చా నాకేం చెప్పకు నేను చేయను అని చెప్పి 0 మార్క్స్ వేసింది సార్ అని చెప్పేసి మణికంఠ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సరే మీరు కూర్చోండి మనం ఇది గుర్తుపెట్టుకొని మనం మాట్లాడుకుందాం అన్నట్టుగా వాళ్ళని సైలెంట్ చేసి పక్కన ఆపేయండు పక్కన ఆపిన తర్వాత నెక్స్ట్ నైనికాలు లేపిండు నైనికాలు లేపి హూ ఇస్ బెస్ట్ అని అడిగితే దానికంటే ముందు ఏమైందంటే యష్మి వీళ్ళ క్లాన్కి సంబంధించి కాకుండా మిగతా 2 క్లాన్స్ ఏవైతే నైనిక వాళ్ళ క్లాన్ నిఖిల్ వాళ్ళ క్లాన్ ఉందో దాంట్లో హూ ఇస్ బెస్ట్ అనే దానికి ఒక గ్రీన్ థింగ్ ఇవ్వాలన్నమాట లైక్ వాళ్ళకి ఒక బ్యాడ్జ్ ఇవ్వాలి ఆ బ్యాడ్జ్ ఇచ్చే టైంలో తీసుకుపోయి నబీల్కి ఇచ్చింది ఆబ్వియస్గా నబీల్ గెలిచినోడు అది తర్వాత రియలైజ్ అయింది కాబట్టే ఇవాళ యష్మి ఇచ్చింది మామూలు నటన లేదు యష్మి ఏంటంటే ఇక నేను వచ్చిందే ఇక్కడ సీరియల్ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ హాలీవుడ్లో కూడా ఉండదు ఆ రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఆ మెథడ్ యాక్టింగ్ ఏంటంటే ఇట్లా ఒకేసారి నవ్వుతుంది ఒకేసారి ఏడుస్తుంది ఒకేసారి ఆశ్చర్యం ఒకేసారి ఆనందం వల్ల కాలేదు ఈ నవరసాలన్నీ ఆమె లోపలే ఉన్నాయి అరే ఇప్పుడిప్పుడే నవ్వి అప్పుడప్పుడే ఏడుపు వచ్చిందిరా నాయన ఆడోళ్ళు ఇట్లా అంటే ఏడుస్తారు అంటే ఏడుస్తారు అట్లుంది యష్మి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ నవరసాలు అన్నట్టు అనిపించింది సో ఇంకా అది పక్కన పెడితే నెక్స్ట్ నైనిక క్లాన్ నుంచి నైనిక చీఫ్ లేచింది నైనిక లేచిన తర్వాత నైనికతో ఒక మాట అన్నాడు నాగార్జున సార్ ఏమని అన్నాడంటే నీ దాంట్లో ఎవరు అని అడిగితే ఆబ్వియస్గా సీత మంచిగానే ఆడింది మనందరం చూసినాం సీత ఇచ్చిన టఫ్ ఫైట్ నాగమణికంఠతో ఎవ్వరు ఇయ్యాల యాజ్ ఏ చీఫ్గా నైనిక కూడా అంత ఫైట్ చేయలేదు తప్ప సీత మాత్రం చాలా బాగా ఆడింది సో సీతను లేపిండు సీతకి కిరాక్ సార్ మరి నేను బాగా ఆడిన అంటున్నారు కదా మరి నా పేరు ముందు ఆ కిరాక్ యాడ్ చేస్తారా అంటే యా కిరాక్ సీత అని యాడ్ చేసి మొన్న ఫ్రైడేకి ముందు రోజు జరిగిన ఎపిసోడ్లో ఏదైతే వాళ్ళ కుమార్ అనే ఫ్రెండ్ దగ్గర నుంచి గిఫ్ట్ ఏదో ఆ గిఫ్ట్ స్టోర్ రూమ్ నుంచి పంపించి సీతకి ఇచ్చేసిండు సీతకి ఇచ్చేసిన తర్వాత హూ ఇస్ వరెస్ట్ అనే దాంట్లో మన నైనిక పెట్టిన పేరు ఎవరిది అని అంటే ఓమాదిత్య అన్న ఎక్కువ ఆడట్లేదు ఎక్కువ మింగిల్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్పుకున్నాడు చెప్పుకున్న తర్వాత నాగార్జున సార్ అడిగాడు కదా
ఎందుకయ్యా నువ్వు ఎందుకు ఇట్లా మరి ఎందుకు ఇన్వాల్వ్ అవ్వట్లేదు అది ఇది అని అడిగితే, సార్ నేను కన్ఫెస్ చేసుకున్నాను సార్, కాకపోతే నాకు ఆ ఏజ్ గ్యాప్ ఉండడం వల్ల నేను మాట్లాడలేకపోయినా సార్ అంటే, ఏజ్ గ్యాప్ ఉంటేనే మాట్లాడాలి బేసిక్గా. ఇప్పుడు ఒక ఇప్పుడు ఆమె చిన్న అమ్మాయి, నువ్వు పెద్దోడివి, యూ హ్యావ్ సమ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎవ్రీథింగ్. నువ్వు లైఫ్ చూసినావు, సినిమా చూసినావు, ఒక ఒక పర్సన్తో మనం ఎలా ఎలా బిహేవ్ చేయాలి, ఎట్లా మాట్లాడాలని ప్రతిదీ తెలుసు కాబట్టి అప్పుడు నువ్వే మాట్లాడాలి కదా. సో ఆ పాయింట్లో నాకు అట్లా అనిపించింది. అండ్ ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, యష్మి ప్రేరణని రెడ్ జోన్లో పెట్టింది. ఎందుకు టాస్క్లు అన్నింటిలో బాగుంటుంది సార్, కాకపోతే ఎందుకో ఎక్కడో మిస్ అవుతుంది అది అని. సోనియా గురించి తర్వాత విష్ణుప్రియ గురించి మాట్లాడుకోవాలి ఇక్కడ మనం చాలా సపరేట్గా. వీళ్ళిద్దరిదే మనకు చాలా టఫెస్ట్ థింగ్ మన బిగ్ బాస్లో బాగా హట్టింగ్ థింగ్ అంటే వీళ్ళిద్దరి విషయంలో నాగమామ మాట్లాడిన విధానం నాకు 100% నచ్చింది. ఆ పేరెంట్స్ అనే థింగ్, నీకు పేరెంట్స్ ఉన్నారు, అంటే నాకు ఇంటి దగ్గర పేరెంట్స్ ఉన్నారు, నీకు అట్లా లేరు కదా అని అంత సెన్సిటివ్ ఇష్యూని, అంత సెన్సిటివ్ మ్యాటర్ని సోనియా ఆల్రెడీ చెప్పింది. విష్ణుప్రియ నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే చెప్పుకున్నా సార్ అని చెప్పేసి. అవన్నీ ఆలోచించకుండా మరీ నామినేషన్ టైంలో పర్సనల్ లైఫ్ గురించి, అడల్టరేటెడ్ కామెడీ వాజ్ పర్సనల్, ఫ్యామిలీ వాజ్ పర్సనల్, ప్రతిదీ పర్సనల్గా తీసుకొని మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు అని ఇంకొంచెం ఏదో అది గుచ్చినట్టుగా హింట్ ఇచ్చాడే తప్ప దాన్ని ఇంకొంచెం బెటర్ చేసి, ఇంకొంచెం క్లియర్గా మాట్లాడి, ఇంకొంచెం భయం పెట్టి ఇట్లా చేస్తే బాగుండని నాకు అనిపించింది సోనియా విషయంలో. అట్లా చేయలేదు నాగమామ. ఇంకా నిఖిల్ విషయానికి వస్తే, నిఖిల్ వాళ్ళు చాలా ఫెంటాస్టిక్గా ఆడేది ఈసారి. ఓవరాల్ ప్రైజ్ మనీ వాళ్ళకి వచ్చింది. నాగమణికంట బికేమ్ సో స్ట్రాంగ్. అసలు ఫస్ట్ వీక్లో ఏడుస్తుంటే నాకు తెలిసి అదే వారంలో ఈ బేబక్క కంటే ముందు నేను అనుకున్నా కదా, బేబక్క కంటే ముందే నాగమణికంట పోతాడేమో, అంత ఏడ్చటోని ఎందుకు ఇక్కడ ఉంచడం, పోయి కనీసం ఆ మెంటల్ హెల్త్ కోసం పిచ్చి హాస్పిటల్ కన్నా పోతాడు కదా, ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చింది దాకానా పోయేటోడు అని అనుకున్నాను నేను. కానీ ఒక్క వారం తర్వాత ఆ ఏడుపంత అయిపోయి ఓటింగ్లో సేవ్ అయిన తర్వాత చాలా స్ట్రాంగ్ అయ్యి చాలా మంచిగా మింగిల్ అవ్వుకుంటూ, ఫ్లట్టింగ్ చేస్తూ, నవ్వుతూ, ఈవెన్ ఎవ్రీథింగ్ ప్రతి దాంట్లో ప్రూవ్ చేసుకుంటున్నాడు. అసలు అంత కంబ్యాక్ వస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. ఆ కంబ్యాక్కి నాగమణికంటకి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు. ఇంకా నిఖిల్ విషయానికి వస్తే మనోడు ఇక సోనియా విషయంలో, పృథ్వీ వీళ్ళ విషయంలో కొంచెం మనోడు ఆగమాగం అయ్యాడు, కొంచెం ఎమోషనల్ అయ్యాడు. ఇవన్నీ పక్కన పెడితే ఓవరాల్గా ఏం జరిగింది, సోనియాని కొంచెం వేసుకున్నాడు, యష్మిని వేసుకున్నాడు. ఇక యష్మిని అడిగింది, ఇక్కడ మళ్ళీ క్లిప్ ఓపెన్ చేసి చూపించిండు నాగమణికంటకి ఆ 250 గ్రామ్స్ మరమరాలు. అక్కడ నేను చెప్పలేదు సార్, నేను అస్సలు అనలేదు ఆ మాట అని అన్నది. వీడియోలో చూస్తే ఈమె చెప్పినట్టు ఉంది. మళ్ళీ వెంటనే ఏడుపు స్టార్ట్ చేసి ఏమంటుంది, సార్ అక్కడ 5 మెంబర్స్ ఆకలిస్తే బాగుంటుంది కదా సార్ అని నేను ఆలోచించుకున్నాను సార్. మరి ఈ విషయం ముందు ఎందుకు చెప్పలే అంటే, చెప్పాలనుకున్నా కానీ ఎందుకులే అనుకున్నాను సార్. అబ్బాబ్బాబ్బాబ్బా, ఇంత మాదిరి యాక్టింగ్ ఎవ్వరు చేయలేదమ్మా, నువ్వే చేస్తున్నావు. ఇప్పుడు కాదు, నీకు 5 మెంబర్సే ఉన్నారు, వాళ్ళు అన్నం తినాలి, వీళ్ళకి ఆకలి అవుతుంది అని ఆలోచించుకున్న మీరే మళ్ళీ అదే ఫుడ్ దొంగతనం చేసి అనే పాయింట్ నాగార్జున సార్ రీచ్ చేయకపోవడం అనేది నాకు నచ్చలే. ఆ విషయంలో బిగ్ బాస్ రాత్రి 2 గంటలకు అందరి లేపి కూర్చోబెట్టి చెప్పిండు, అరే బిడ్డ, అరే మంచిగా ఉండండి, నేను హెచ్చరిస్తున్నా, మీకు అర్థమైతలేదు, మీరు ఇట్లా దొంగతనాలు చేస్తారు, వాళ్ళ ఫుడ్ వీళ్ళ ఫుడ్ అని స్ట్రిక్ట్ ఉంటే నడవదు అని తిట్టి మరీ హెచ్చరిస్తే, అదే రోజు నైట్ మళ్ళీ ఫుడ్ దొంగత. ఏం మనుషులు రా నాయన, గవర్నమెంట్ స్పెల్లింగ్ రాదు, ఏ స్పెల్లింగ్ రాదు, అడిగి పోయి ఇంగ్లీష్లో మాట్లాడుతాను, మరి ఏం చదువుకున్నా నాకు అర్థమైతే లేదు. అంటే చదువుకోకుండానే స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ పోయి ఇంగ్లీష్ నేర్చుకున్నట్టున్నది కదా. ఇక ఆ విషయంలో యష్మి అసలు వద్దు, యష్మి గురించి మనం మాట్లాడుకోవద్దు, పక్కన పెడదాం. ఇక నబీల్ బికేమ్ పాజిటివ్, శేఖర్ భాష బికేమ్ పాజిటివ్, బట్ ఎలిమినేషన్ అయింది. అండ్ నిఖిల్కి చాలా హైప్ ఉంది. ఇక ఫైనల్గా ఏం చేసిందంటే, యష్మి అండ్ నైనిక వాళ్ళ క్లాన్స్, 2 క్లాన్స్ని డిజపియర్ చేసిండు, కంప్లీట్గా డిజాల్వ్ చేసిండు. బికాజ్ వాళ్ళిద్దరూ చీఫ్గా, యాజ్ ఎ చీఫ్గా వాళ్ళిద్దరూ ఓడిపోయిండు. ఈవెన్ నబీల్ విషయంలో కూడా నైనిక కనీసం ఆ గేమ్లో, సాక్స్ గేమ్లో గెలిచినప్పుడు ఓడిపోయినప్పుడు కనీసం అన్న పోయి మరి వాళ్ళ పరామర్శంలా లేదు, నేను బయట ఉన్నా సార్, అది ఫెయిల్డ్. సో వీళ్ళిద్దరు ఇప్పుడు చీఫ్గా ఫెయిల్ అయిపోయి, ఇద్దరు చీఫ్స్ యొక్క క్లాన్స్ డిజాల్వ్ అయిపోయిన తర్వాత అగైన్ ఒక క్లాన్ కంప్లీట్గా పర్మనెంట్గా ఉంది, అది కంటిన్యూ అవుతుంది, అదే నిఖిల్ క్లాన్. తర్వాత ఇంకొక చీఫ్ కావాలి, మరి 2 చీఫ్లు కావాలని చెప్పేసి ఆ చీఫ్గా అభయ్ని ఎంచుకున్నారు హౌస్ అంతా కలిసి. మనోడు చాలా మెచ్యూర్డ్గా ఆడుతున్నాడు, మంచిగా ఉన్నాడు, లాంగ్వేజ్ మంచిగా ఉన్నది, అందరితో మింగిల్ అయ్యేంత ఆ స్పేస్ ఉంది మనోడి దగ్గర. అందుకే హీ బికేమ్
చీఫ్ టుడే. సో నిఖిల్ వాళ్ళ క్లాన్కి శక్తి అని, అభయ్ అన్న వాళ్ళ క్లాన్కి కాంతారా అని పేరు పెట్టిలు. ఇది జరిగింది. ఇంకాస్త మసాలా యాడ్ చేసి ఇంకాస్త బెటర్గా పర్ఫామ్ చేసి బాగుండు నాగార్జున సార్ అని అనిపించింది. ఆ గన్ను తీసుకొచ్చి దాన్ని వాడలేదు అనిపించింది. షూట్ చేయడానికి గన్ను తీసుకొచ్చి అంత మాట్లాడకుండా పోవడం అనేది నాకు రాంగ్ అనిపించింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే శేఖర్ భాష అన్న ఎలిమినేట్ అవ్వడం వాజ్ కంప్లీట్లీ రాంగ్ థింగ్. సాటర్డే హౌస్లో కన్ఫే చేసుకున్న హౌస్ మేట్స్లో ఎవరు బెటర్గా కన్ఫే చేసుకున్నారో ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని కింద కామెంట్ చేయండి. ఏ సోనియా, బి అభయ్, సి నబీల్ అఫ్రిది అండ్ డి మణికంఠ. దీంట్లో ఎవరు బెటర్గా కన్వే చేసుకున్నారో కింద కామెంట్ చేయండి. దట్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సాటర్డే జరిగిన ఎపిసోడు, నాగమామ వచ్చిన ఎపిసోడు 6 బిలియన్ వాచ్ మినిట్స్ వచ్చినాయంట. సో కంగ్రాచులేషన్స్ ఫర్ దాట్. సో ఇలాంటి మరిన్ని రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఆ బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి. దిస్ ఈస్ ఆల్ అబౌట్ సాటర్డే ఎపిసోడ్. నేను మీ నెవిల్ ఆనంద్ సైనింగ్ ఆఫ్.